హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో వచ్చేసరికి నిహాన్ డైలీ రొటీన్ అయితే ఉంటుంది. డే మొత్తంలో ఏమేమి చేశాడో అయితే రికార్డ్ చేశాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఎర్లీ మార్నింగ్ 5:30కే లేస్తాడు. ఇంకా లేచి ఇలా ఆడుతూ ఉంటాడు అనమాట. ఇంక నేను ఫస్ట్ లేవగానే పాలు ఇచ్చేస్తాను. పాలు తాగేసి ఇంకా ఆడుకుంటూ ఉంటాడు మా దగ్గర. రోజు కొత్త పనులు అయితే చేస్తాడు. అలానే ఈరోజు ఇలా భుజం తడుతుంటే నవ్వుతున్నాడు. మేము అదే రికార్డ్ చేద్దామని చూస్తుంటే ఈరోజు ఏమో నవ్వట్లేదు. ఇంకా అలా చాలాసేపు ఆడుకున్న తర్వాత మందులు అయితే వేస్తాను. ఫస్ట్ ఏంటంటే గ్రై పౌడర్ అయితే వేస్తాను. ఇదేంటంటే చాలామంది వాడకూడదు, పిల్లలకి మత్తుగా పనుకొని ఉంటారు అని అయితే చెప్తారు. కానీ అది జస్ట్ ఏంటంటే పటిక బెల్లం ఉంటుంది కదా, అదేను వాము కలిపిన వాటర్ అంతే. అది వేస్తే ఏంటంటే పిల్లలకి బాగా అరుగుదల బాగుంటుంది. అందుకని నేనైతే ఫస్ట్ లేవగానే 1 ml అయితే అది వేసేస్తాను. ఆ తర్వాత ఇవి హాస్పిటల్లో ఇస్తారు కదా డ్రాప్స్, బలానికి మల్టీవిటమిన్స్, అవి అయితే వేసేస్తాను. ఇంకా అలా ఈ మందులు అయితే వేసేసి ఇంకా ఎండ చూపించాలి కదా పొద్దున్న కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక టైంలో. మార్నింగ్ అయితేనే బెస్ట్, వాళ్ళు లేచి ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు కాబట్టి. ఇంకా పొద్దున్నే కాసేపు ఒక 10 minutes అయినా ఎండలో చూపిస్తే ఏంటంటే మంచిది కదా. ఇంకా అలా కాసేపు అలా చూపించి ఇంకా అప్పటికే ఆయన లేచి 2 hours అలా అయ్యిద్ది. ఇంకా అలసిపోయి ఉంటాడు కదా, ఉయ్యాల్లో వేస్తే ఇంక నిద్రపోతాడు. ఇంకా ఈ లోపల నా పనులు ఏమైనా ఉంటే చూసుకుంటాను, ఇంట్లో పనులు. ఇంకా అలా మా మార్నింగ్ టైం అయితే అలా అయిపోయిద్ది. కరెక్ట్గా ఇంకా 10:30 ఆ టైంకి అయితే లేస్తాడు. మంచిగా ఒక 2 hours అయితే నిద్రపోతాడు ఉయ్యాల్లో. ఈ లోపల మా పనులన్నీ చేసుకొని ఇంకా రెడీగా ఉంటాము. మా అత్తయ్య అయితే ఇంకా స్నానం చేపించేసిద్ది. ఇంకా రెడీ చేసుకుంటూ ఉంటాను. ఒక్కొక్క రోజు అయితే బాగా ఏడుస్తాడు, క్రాంకీగా ఉంటాడు స్నానం చేయించేటప్పుడు. ఒక్కో రోజు అయితే సైలెంట్గా ఆడుకుంటూ ఉంటాడు. ఒక రోజు ఏంటంటే అసలు పౌడర్ కూడా పెట్టనీడు, బట్టలు కూడా వేయనీడు. ఇంకా అలాంటప్పుడు ఏంటంటే మెల్లగా ఇంకా ఒళ్ళో పెట్టుకొని పాలిస్తూ ఉంటే ఇంకా నిద్ర వచ్చి ఇంకా నిద్రపోతాడు. ఇంకా నేను మెల్లగా ఈ కాటుక ఇవైతే పెట్టుకుంటాను. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎవరు ఈ కాటుకలు, దిష్టి చొక్కలు ఇలాంటివి పెట్టడానికి ఇష్టపడట్లేదు. కానీ నాకేంటంటే ఇలా పెడితేనే ఇష్టం. ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ వాళ్ళ దగ్గరికి రాకుండా, దిష్టి తగలకుండా ఉండిద్ది. అందుకే నేను ఇంకా ఈ కాటుక పెట్టడానికి అయితే ఇష్టపడతాను. కానీ ఒక్కొక్క రోజు ఏంటంటే అసలు క్రాంకీగా ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు కదా, అప్పుడైతే ఇంకా కుదరదు. ఓన్లీ ఒక దిష్టి చొక్క పెట్టేసి ఇంకా వదిలేస్తాను, ఉయ్యాల్లో వేసేస్తాను. ఇంకొకటి ఏంటంటే మా ఇంట్లో ఉయ్యాలు కట్టడానికి అసలు వీలుగానే లేదు. హాల్లో ఉంది కానీ ఇప్పుడు సమ్మర్ కదా, ఏసీ వేసినప్పుడు బయటికి రాదు కదా, ఇంకా రూమ్లో ఉంటే మంచిదిలే అని ఇలా ఈ రాడ్ అయితే లోపలికి తెచ్చి పెట్టాము. ఇది మీరు చూసే ఉంటారు, ఉయ్యాల ఫంక్షన్ అనే వీడియోలో ఉంది కదా, డెకరేట్ చేసాము. ఆ రాడ్ బెడ్రూమ్లో తెచ్చి దానికైతే ఉయ్యాల్లా కట్టి సెట్ చేసాము. ప్రస్తుతానికి సమ్మర్లో బాగుండిద్దిలే ఏసీ వేసినప్పుడు అని. ఇంకా అలా పొద్దున పూట స్నానం చేపించి ఉయ్యాల్లో వేసామంటే ఒక 2 hours దాకా అయితే లెగవడు. ఇంకా తర్వాత అయితే ఆకలి వేసి ఇంకా లేస్తాడు. మళ్ళీ కాసేపు పాలు తాగి మళ్ళీ ఆడుకొని ఇంకా నిద్రపోతూ ఉంటాడు. అలా ఇంకా 5:30 ఆ టైంలో మళ్ళీ ఇంకా పొద్దున మందులు వేసా కదా, అలానే మందులు వేసేస్తాను. ఇంకా 6 o'clock అలా స్నానం అయితే చేపిస్తాడు. ఈరోజు అయితే మా అత్తయ్యకి బాగాలేదని వాళ్ళ నాన్న అయితే చేయించాడు. ఇంకా అలా స్నానం చేసి ఉయ్యాల్లో వేసామంటే మళ్ళీ ఒక 2 hours దాకా అయితే లెగవడు. మళ్ళీ ఇంకా లేచి ఆకలేసి పాలు తాగి ఆడుకొని అయితే పనుకుంటాడు. ఖచ్చితంగా 11 అయితే ఇంకా ఆయన పనుకునేసరికి డైలీ. ఆ రోజు ఏంటంటే నాకు సైడ్గా ఫీవర్ వచ్చి ఇంకా ఎక్కువ వీడియో అయితే షూట్ చేయలేదు. అందుకని ఇంకా వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. సో వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.